హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక డైలీ అప్డేట్ అనేది మీ ముందుకు రావడానికి మన ఛానల్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ వాచ్ చేస్తుండండి. అయితే ఈరోజు మహిళలకు సంబంధించిన మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అనేది తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో చెప్పబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రస్తుతి సెలవులు పెంపు రేపటి నుండి అమలు. ఎవరైతే మహిళా ఉద్యోగులుగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం వీటికి ఎటువంటి ప్రస్తుత సెలవులు అయితే ఇచ్చినా కూడా వారికైతే మన డైలీ డ్యూటీ నుంచి అమౌంట్ అయితే కట్ చేసుకున్నారు. కానీ ప్రస్తుతం అయితే దీనిని మార్చి కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ప్రసూతి సెలవులు అనేది ప్రొబేషన్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొంది. అయితే మెటర్నిటీ సెలవులు డ్యూటీగా కూడా భావించి ప్రభుత్వం అయితే అధికారికంగా ఒక గెజిట్ని అయితే జారీ చేయడం జరిగింది. ఇక మీదట ఎవరైతే ఇటువంటి సెలవులు తీసుకుంటున్నారో వారికి శాలరీతో కూడిన సెలవులు ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగులు గతంలో దీనికి సంబంధించి మాతృత్వ సెలవులు అయితే ఉండేవి. ప్రస్తుతం వీటికి ప్రస్తుత సెలవును కూడా పెంచడానికి అవకాశాలు అయితే ఎక్కువ సంఖ్యలో కనబడుతున్నాయి. అయితే సెలవులు ఇచ్చినప్పటికీ కూడా వారి జీతాలలో కోత అనేది విధించడం జరిగింది. తాజాగా వీటిపై ఒక నిర్ణయం తీసుకొని వీటికి సెలవులు ఇచ్చినా కూడా వారికి శాలరీతో కూడిన ప్రస్తుత సెలవులను ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే కొత్త ఆలోచన అయితే చేస్తుంది. దీనిపై సర్వత్రా మహిళా మనులందరూ కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నిర్ణయంపై మనకు ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు అయితే చెప్పవలసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళా ఉద్యోగులకు ఇది ఒక గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు. ఇక మీదట ప్రస్తుత సెలవులు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రొబేషన్ సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా అధికారికంగా గెజిట్ని అయితే జారీ చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీళ్ళని త్వరగా అందరూ కూడా షేర్ చేయండి. ఇవన్నీ కూడా రేపటి నుండి అమలయ్యే దిశగా ప్రభుత్వం అయితే గెజిట్ అయితే జారీ చేసిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.